వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్. కీలక ప్రకటన జారీ. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు సర్కార్ కొనసాగిస్తుందా, పక్కన పెడుతుందా అని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని, జగన్ కంటే ఎక్కువ గౌరవ వేతనం 10,000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏపీలో అధికారం దక్కించుకున్న కూటమి తర్వాత వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన ఉలుకు లేదు, పలుకు లేదు అన్నట్టుగా వ్యవహరించింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిపోతున్నా దీనిపై ఎలాంటి జీవో కానీ, ప్రభుత్వం తరపున నుంచి మరే కామెంట్ కానీ వినిపించలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా క్రమంగా నెరవేర్చుకుంటూ పోతున్న చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లకు 2 లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లకు తమ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో వాలంటీర్ వ్యవస్థపై మంత్రి డోలా వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని అసెంబ్లీ వేదికగా ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వాలంటీర్ల కొనసాగింపుపై క్లారిటీ ఇవ్వాలని వైసీపీ శివప్రసాద్ రెడ్డి సభలో కోరారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్నకు మంత్రి వీరాంజనేయ స్వామి ఆన్సర్ ఇచ్చారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వారికిచ్చే గౌరవ వేతనం పెంపు ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నామని మంత్రి క్లారిటీ ఇచ్చారు. మంత్రి వీరాంజనేయ స్వామి క్లారిటీతో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధానికి ఎట్టకేలకే ఎండ్ కార్డు పడింది. అసెంబ్లీ వేదికగా మంత్రి చేసిన తాజా ప్రకటనతో దాదాపు 2 లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లు ఊపిరి పీల్చుకునే అవకాశం దొరికింది. అటు వాలంటీర్ ఉద్యోగాలు ఉంటాయా, ఉండవా, ఇంకా కొత్త వాటిలోకి వెళ్ళాలా లేదా అనే సందిగ్ధతలో ఉన్న సందర్భంలో ప్రభుత్వం నుంచి ఇటువంటి ప్రకటన రావడం అనేది వాలంటీర్లలో సంతోషాన్ని నింపిందని చెప్పాలి.